ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు. నిన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు. నేడు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు. మే 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6 తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు అతన్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో 6వ నిందితుడిగా A6 ఉన్న శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విజయవాడకు తరలించి నేడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన కుట్రలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారం చేపట్టిన తర్వాత కొత్త మద్యం విధానం పేరుతో నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు అక్రమంగా ముడుపులు వసూలు చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా జరిగిన కీలక సమావేశంలో శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజ్ కేశరెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వంటి వారు కూడా పాల్గొన్నట్టు కేసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని